ఈరోజు గరుగుబిల్లి మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం మండల కేంద్రంలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు బుడా చైర్మన్ టి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు త్వరగా పూర్తి చేయాలని, అలాగే మండల కమిటీలు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. మండల కమిటీ అధ్యక్షుడికి ఆశావాహులు 4 పేర్లను అధిష్టాన వర్గానికి పంపిస్తామని తెలియజేశారు. మండల కన్వీనర్ అక్కిన మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులుగా విచ్చేసిన గండి రామినాయుడు, మారారపు పురుషోత్తం నాయుడు, అంబటి రాంబాబు, మరడాన తవిడి నాయుడు, ఎడ్ల శ్రీనివాసరావు, నల్ల తిరుపతి నాయుడు, కోటా తదితరులు పాల్గొన్నారు. నా తోటి అబ్జర్వర్స్ కి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ పెద్దలకి, వేదిక ముందున్నటువంటి గరుగుబిల్లి తెలుగుదేశం, అలాగే ఇంకో ఆడలో ఉన్నారు ఇంకో పరిశీలకులు, రాష్ట్ర పరిశీలకులు నియోజకవర్గం శ్రీ గండి రామనాయుడు గారు జాయిన్ అవుతారు. ఈనాటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకొని సభ్యత్వం. అలాగే ఈనాటి ఎన్నికల అధికారి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత బుడా చైర్మన్ గారు టెంట్ లక్ష్మణ్ గారు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు, స్టేజ్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం ఆత్మీయ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యతలు కొట్టారు, ఆ సభ్యతలు ఎవరు కొట్టారో వాళ్ళ రెఫరల్ ఐడి ఉందో వాళ్ళందరికీ మొన్న మొత్తం కార్యకర్తలు ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కలిపారు. అందరూ కూడా ముందుకెళ్ళి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గం పరిశీలకులు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గండి రామనాయుడు గారు మాట్లాడుతున్నారు.